పురోహితులకి ఎందుకు పిల్లనివ్వటం లేదు? మన దగ్గర ఉన్నంత మంది డాక్టర్లు గాని, మన దగ్గర ఉన్నంత మంది ఇంజనీర్లు గాని, అంత ఇంటెలెక్ట్ స్టాఫ్ మిగతా ఇతరమైనటువంటి కులాల్లో అంత లేరు. కాబట్టి ఖచ్చితంగా మనం మన వాళ్ళు ఎవరెవరు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఏకీకృతం చేసుకుంటే ఆ స్థానాలకి ఎదగాల్సినటువంటి పిల్లలున్న వాళ్ళకి వివాహాల విషయంలో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక్క ప్రశ్న వేసింది ఆవిడ నన్ను, ఏమండి ఈ విధంగా మరి పిల్లలు ఆడపిల్లల్ని ఇవ్వట్లేదు ఎందుకు పురోహితులకి అని. ఇవ్వకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే మనం అందరము కళ్ళు మూసుకొని డబ్బుని మాత్రమే దర్శిస్తున్నాము. మనము సంపద అంటే ఏమిటండి? సంపద అనేటటువంటిది పిల్లలకి ఇవ్వాలి కదా. ఏమిటి మనకు సంబంధించినటువంటి సంపద? కారు సంపద లేదు, ఇల్లు సంపద కాదు కదా. పొలాలు సంపద అనుకుంటున్నారా? కాదు. మీ పిల్లలే మీకు సంబంధించినటువంటి సంపద. ఈ పిల్లలు భవిష్యత్తులో మనందరినీ సక్రమంగా చూసుకోవాలి, యోగ్యంగా ఉండాలి అనే కోరిక ఉన్నవాడు అమెరికాలకి పంపించి అక్కడ డాలర్లు సంపాదించరా అని చెప్పడు. సంపదని చాలా దూరం పంపించుకొని ఇక్కడ సంపదలన్నీ కోల్పోయి కూర్చుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనవడి ఆనందం ఏమిటి, మనవరాల ఆనందం ఏమిటి, ఇవేవీ తెలియకుండా ఏదో వెళ్ళి అక్కడ గొడ్డు చాకిరీ అవసరం ఉన్నప్పుడు పిలిచి వాళ్ళతోటి గొడ్డు చాకిరీలు చేయించుకొని, చాకిరీ కాగానే ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి నాన్న నీకేదైనా రోగం వస్తే ఇక్కడ కష్టం, నువ్వు నీ ఇండియాలోనే బతుకు అని వాళ్ళ పని అయిపోగానే ఎళ్లగొట్టేటటువంటి రోజులు వచ్చినాయి. కేవలం చాకిరీలకి మాత్రమే ఈ తరం అంతా నిల్చోనుంది. కాబట్టి ఈ చాకిరీ ఇక చేస్తూ పోతూ ఉంటే ఇప్పటికే ఇంత రుణం ఉంటే వీళ్ళు మళ్ళీ వచ్చే జన్మలో మన కడుపున పుట్టారనుకోండి ఇంకెంత రుణం ఉంటుంది. కాబట్టి దానికంటే పుట్టుక లేనటువంటి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే అన్నారుగా. కృపయా పారే పాహి మురారే. ఆ మురారి యొక్క కృపని పొందడానికి ఆ తపస్సులో ఆ పరమాత్మని ఆనందంగా మనం వశ్యం చేసుకునేటువంటి ఆ నిజ పరమార్థ తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయటం ఉత్తమము. పిల్లల్ని ఎక్కడో పెట్టుకొని మనం ఇక్కడ ఉండి సంపదనంతా తరలిస్తున్నాం. సంపద అంటే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలు, మన శాస్త్రాలు సంపద. పిల్ల మన ముందు గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని శుభ్రంగా అలంకరించుకొని అందంగా ఉంటే దాన్ని సంపద అంటారు. పిల్లకి ఒంట్లో బాగుండకుండా అనారోగ్యంగా ఉండి మీ ముందు 5 కోట్ల కారున్నా 10 కోట్ల బంగళాలున్నా ఏమున్నా ఆనందించం కదా. అలాంటి సంపదని ముందర ఉంచుకోవాలి అంటే ఎక్కడ ఉంటే ముందర ఉంటుంది? నిజంగా ఒక పురోహితుడికి ఇస్తే మీ ముందు నిల్చొని ఉంటుంది. వాడు ఊరికినే రోడ్ల మీద పడి తిరగడు, ఓ దగ్గర ఉంటాడు. కాబట్టి సంపదని కాపాడుకోవడం కోసమైనా ఇవాళ మన పిల్లల్ని సక్రమంగా ఈ వేద విద్యలో ఉండేటటువంటి వాళ్ళకి ఇవ్వండి. వేద విద్య చాలా సక్రమంగా బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. ఇప్పుడే మేము ఒక యాప్ అనేటటువంటిది తయారు చేస్తున్నాం. శృంగేరి జగద్గురువుల యొక్క ఆజ్ఞ మేరకు పురోహితుడి యొక్క జేబులో ఫోన్ ఉంటే ఓలా ఊబర్ లాగా అతను ఎక్కడ తిరిగినా అక్కడికే అతనికి పనులు వచ్చే విధంగా, అంటే దీన్ని మొత్తాన్ని ఒక ప్లాట్ఫామ్ కింద తయారు చేసి నెలకి ప్రతి ఒక్క పురోహితుడికి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా స్టాండర్డ్ జీతం లాగా వచ్చేటటువంటి ఏర్పాటు భారతదేశం మొత్తము కూడా శృంగేరి జగద్గురువులు నిర్ణయించి చేస్తున్నారు.